చాలామంది పేషెంట్స్ ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అందులో ఆస్తమా, ఉబ్బసము, సిఓపిడి అనే సమస్య కావచ్చు, లంగ్ ఫైబ్రోసిస్ అనే సమస్య కావచ్చు. సో వీళ్ళందరూ కూడా లంగ్ స్పెషలిస్ట్, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్హేలర్స్ అనే మెడిసిన్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో చాలామందికి ఇన్హేలర్స్ మీద చాలా అపోహలు ఉంటాయి. అంటే పీల్చుకునే మందుల మీద చాలా అపోహలు ఉంటాయి. ఇవి రెగ్యులర్గా వాడితే అలవాటు పడతాము, ఇవి వాడకూడదు, దీనివల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆలోచిస్తూ ఉంటారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇన్హలేషనల్ మెడిసిన్స్ డోసు చాలా తక్కువగా ఉంటుంది. మనం వేసుకునే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇవి మిల్లీగ్రామ్స్, గ్రామ్స్లో ఉంటే ఇన్హేలర్స్లో ఉండే మెడిసిన్స్ మైక్రోగ్రామ్స్లో ఉంటాయి. ప్లస్ దాంట్లో సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, అంటే మన బాడీలో వేరే అవయవాల మీద ఈ మెడిసిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్ చాలా మినిమల్గా ఉంటుంది. కేవలము లంగ్స్లో మాత్రమే వీటి యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ఈ మెడిసిన్స్లో మనకి రిలీవర్ మెడికేషన్, కంట్రోలర్ మెడికేషన్ రెండు రకాలు ఉంటాయి. అంటే ఏదైనా ఆయాసం ఎక్కువైతే వాడే మెడిసిన్స్, అలాగే ఆయాసం రాకుండా ముందుగానే రెగ్యులర్గా వాడుకునే మెడిసిన్స్ రెండు రకాలుగా ఉంటాయి. చాలామంది ఆయాసం వచ్చిన తర్వాత మందులు వాడి ఆ రోజుకి డోస్ వాడి ఆపేస్తూ ఉంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. సో వ్యాధిని కంట్రోల్లో ఉంచే కంట్రోలర్ మెడికేషన్ రెగ్యులర్గా 2 పూటలా కానీ 1 పూట కానీ మీకు అడ్వైస్ చేసిన టైం ప్రకారం వాడుకోవడం ద్వారా మీ డిసీజ్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా ఈ సడన్ ఎపిసోడ్స్, సడన్ ఫ్లేర్ అప్స్, ఎక్సాసర్బేషన్స్, అంటే సడన్గా ఆయాసం ఎక్కువ అవటము, ఇలాంటివి మనం మినిమైజ్ చేసుకొని లంగ్ హెల్త్ అనేది, లంగ్ ఫంక్షన్ని మనం కాపాడుకోవచ్చు. ఎవరైతే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడకుండా ఎమర్జెన్సీ బేసిస్లో మాత్రమే వాడుతూ ఉంటారో గ్రాడ్యువల్గా వాళ్ళ లంగ్ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మందులకు కూడా రెస్పాన్స్ రాని స్థితికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మీ డాక్టర్ అడ్వైస్ చేసిన పద్ధతిలో రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకొని లంగ్ ఫంక్షన్ని కాపాడుకుందాం.